మిత్రమా, మన శత్రు దేశం పాకిస్తాన్లో ఈ మధ్య దేవాలయాలకు ఊర్లకు ముస్లిం పేర్లను మార్చిన సంఘటన జరిగింది. విభజన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి దేవాలయాలను, చారిత్రక కట్టడాలను అన్నింటినీ కూల్చివేశారు. మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మరి పాకిస్తాన్ ఏంటి, హిందూ పేర్లు పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే వినండి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ పేర్ల మార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పంజాబ్లోని లాహోర్ ప్రాంతంలో 1947 విభజనకు ముందున్నటువంటి పేర్లన్నమాట ఇవి. దీనినే ప్రీ పార్టిషన్ అంటారు. ఇస్లాంపూర్ను కృష్ణానగర్ అని, ముస్తఫాబాద్ను ధర్మాపూర్ అని, బాబ్రీ మసీద్ చౌక్ని జైన్ మందిర్ చౌక్ అని, సన్నత్ నగర్ను సంత్ నగర్ అని మార్చడం జరిగింది. ఇప్పుడు మార్చిన పేర్లన్నీ కూడా హిందూ, సిక్కు, జైన సాంప్రదాయాలకు చెందినటువంటి పాత చారిత్రక పేర్లు. సడన్గా మనపై ఎందుకు ప్రేమ పెరిగిందని ఆలోచిస్తే, పాకిస్తాన్ ఇప్పటికే దివాలా తీసింది. టూరిజం అభివృద్ధి చేసి భారతీయులను రప్పించుకోవాలని, తద్వారా తమ కనీస అవసరాలు తీర్చుకోవాలని ఇలా చేసి ఉంటారేమో. కానీ అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టు గ్రూపులు మాత్రం పేర్ల మార్పుకు ససేమిరా అన్నారు. ప్రస్తుతానికి పేర్ల మార్పు అయితే జరిగింది, కానీ అధికారికంగా ఇంకా పేర్ల మార్పు జరగలేదు.